పర్యటన వాయిదా. గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు రావాలనుకున్న జగన్ హెల్ప్యాడ్ కు దొరకని అనుమతి. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడిన జగన్ పర్యటన. నెల్లూరులో పెన్షన్లు పంచిన మంత్రి పొంగూరు నారాయణ. ప్రతి నెల పండగల పంపిణీ చేస్తున్నామని నారాయణ కామెంట్. ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని స్పష్టం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద కార్మికుల ధర్నా. చాలని జీతాలతో బ్రతకడం కష్టంగా ఉందన్న కార్మికులు జీతాలు పెంచి ప్రభుత్వ పథకాలను వర్తింప చేయాలని డిమాండ్. పాడి రైతులకు శుభవార్త చెప్పిన నెల్లూరు విజయ డైరీ. లీటర్ పాలపై 1.5 రూపాయి పెంచుతూ బోర్డు నిర్ణయం. నేటి నుంచి రైతులకు చెల్లిస్తామన్న చైర్మన్ రంగారెడ్డి. సింగయ్య మృతి కేసులో జగన్ కు హైకోర్టులో ఊరట. విచారణకు స్టే విధించిన ఏపీ హైకోర్టు. కౌంటర్ కోసం 2 వారాల గడువు అడిగిన ప్రభుత్వ తరపు న్యాయవాది. తదుపరి విచారణ జూలై 15కు వాయిదా. యువజన విభాగంతో సమావేశంలో వైసీపీ అధినేత కీలక వ్యాఖ్యలు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తల వెంటే ఉంటానన్న వైఎస్ జగన్. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని భరోసా. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన పీవీఎస్ మాధవ్. నూతన అధ్యక్షుడికి పలువురు నేతల శుభాకాంక్షలు. ఏపీలో బీజేపీని తిరుగులేని శక్తిగా తయారు చేస్తానని వెల్లడించిన మాధవ్. ప్రయాణికులకు షాక్ ఇచ్చిన రైల్వే శాఖ. ఏసీ రైళ్లలో కిలోమీటర్కి 2 పైసలు, నాన్ ఏసీలో 1 పైసా పెంపు. పెంచిన ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి. సామాన్యులకు భారం కానున్న రైల్వే ప్రయాణం. పెదనందిపాడు వద్ద పొగాకు రైతుల ఆందోళన. తక్షణమే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆరోపణ. భారీ ట్రాఫిక్ జామ్తో రాకపోకలకు అంతరాయం. తెలంగాణలోని పాసమైలారంలో ఘోర ప్రమాదం. ఓ ఫ్యాక్టరీలోని రియాక్టర్లో పేలుడు. ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ప్రకటించిన రేవంత్ సర్కార్. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీ అధికారంలోకి రాకూడదంటూ పార్టీలోని సీనియర్లు కుట్రలు చేస్తున్నారని ఆరోపణ. అందుకే పార్టీకి రాజీనామా చేశానని వెల్లడి. శ్రీశైల క్షేత్రంలో నేటి నుంచి సర్పదర్శనం ప్రారంభం. శుక్రవారం వరకు అందుబాటులోకి సర్పదర్శనం. ప్రతిరోజు 1200 మందికి దక్కనున్న అదృష్టం. సంప్రదాయ దుస్తులను తప్పనిసరి చేసిన బోర్డు.